శ్రీరామనవమికి 9 గింజల వత్తులు ముట్టించుకోవాలి. ఒక్కొక్క పత్తిలో 9 గింజలు ఉన్న పత్తి ఒక్కొక్క వత్తి చేసి పెట్టుకోవాలి. నాకు మా మమ్మీ చేసి పెట్టింది. ఇలా ఆయిల్లో ముందు రోజు తడిపి పెట్టేసుకోవాలి. వత్తులన్నిటినీ మంచిగా ఆయిల్ అనేది పట్టుకుంటుంది వత్తులకి. నేను ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పట్టు వస్త్రం కూడా వత్తుల పైన వేసి పెట్టుకోవాలి. 9 రకాల డ్రై ఫ్రూట్స్ 9 నైవేద్యంగా వత్తుల ముందు పెట్టుకోవాలి. నేను ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. శ్రీరామనవమి రోజు ముందు ప్రొద్దున పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లో పూజ అన్నీ చేసి పెట్టుకున్నాను. గుడికి వెళ్ళి ఇలా ముగ్గు వేసుకొని వత్తులన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, ఇలా అక్కడ గుడిలో స్వామివారి ముందు వెలించుకొని స్వామివారికి హారతి కూడా ఇచ్చాను. చాలా బాగా అనిపించింది. రాముల వారి ముందు వత్తులు ముట్టించుకోవడము. ఇలా వత్తులు ముట్టించుకొని పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు అన్నీ పెట్టేసుకొని వత్తులకి నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకొని స్వామివారికి హారతి ఇచ్చేసాను. చాలా బాగా అనిపించింది టెంపుల్. మా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి అలా వత్తులు గుడిలో ముట్టించుకున్నాము. చాలా బాగా అనిపించింది స్వామివారి ముందు. సీతమ్మ తల్లి రాముల వారు అందంగా చక్కగా తయారై ఎంత అందంగా కనిపిస్తున్నారు, కూర్చున్నారు. నా బంగారు తల్లి భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రతి గుడిలో ఇలాగే ఉంటుంది శ్రీరామనవమికి. మా బంగారు తల్లి సీతమ్మ తల్లికి మంగళ్య ధారణ కాబోతుంది. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమ జలిన పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి మా ఊరిలో కన్నుల పండగగా జరిగింది శ్రీరామనవమి. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాధీష్టరాయ